వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో కుక్కీస్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా మైదా తీసుకోండి, 1 గ్లాస్ షుగర్ పౌడర్ తీసుకోండి, ఒక ప్యాకెట్ బూస్ట్ తీసుకోండి. బూస్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఫ్లేవర్ కోసము. వేసిన తర్వాత ఆ మూడు అలా మిక్స్ చేసేయండి. దాంట్లో హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకున్నా పర్లేదు, బటర్ తీసుకున్నా పర్వాలేదు. అలా నాన్ స్టిక్ తవ్వాకి ఆయిల్ అలా అప్లై చేయండి. కలుపుకున్నారు కదా, అలాగా అది చేయితోని మీకు అలాగా రౌండ్గా వచ్చినట్టు చూసుకోండి. నాన్ స్టిక్ తవ మీద అలా పెట్టి ఓవెన్ని ప్రీహీట్ చేసుకోండి. అది మైక్రో మోడ్, గ్రిల్ మోడ్, కన్వెన్షన్ మోడ్ 180 వచ్చింది కదా, అది 200 పెంచుకోండి. 200 వచ్చింది కదా, స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు 60 నుండి అలాగా డెవలప్ అవుతుంది. 200 దగ్గర వచ్చిన తర్వాత కట్ ఆఫ్ సౌండ్ వస్తుంది మీకు, అంటే ప్రీహీట్ అయిపోయినట్టే. చూడండి 200 వచ్చేసింది, డీప్ సౌండ్ వచ్చింది కదా. డోర్ ఓపెన్ చేసి మనం ముందుగా తయారు చేసుకున్న కుక్కీస్ ఉన్నాయి కదండి, అవి అలాగా ఓవెన్లో పెట్టేయండి. డోర్ క్లోజ్ చేసి 11 మినిట్స్ టైం సెట్ చేసేయండి. ఆ 11 మినిట్స్లో మీకు ఆ కుక్కీస్ అనేది రెడీ అయిపోతాయి. చాలా తక్కువ టైంలోనే అయిపోతాయండి కుక్కీసు. అలాగే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. అలాగే మైక్రో మోడ్లో కుకింగ్ చేసుకోవచ్చు. టీ, కాఫీ, ఇడ్లీ, రైస్ అలాంటివి. గ్రిల్ మోడ్లో నాన్ వెజ్ ఫ్రై, చార్కోల్ ఉంటుంది. చార్కోల్ అంటే మీకు కోల్డ్ ఫ్లేవర్ వస్తుంది, పైన బ్రౌన్ కలర్ వస్తుంది, లోన జ్యూసీగా వస్తుంది. అలాగే కన్వెన్షన్ మోడ్లో కేక్స్, బిస్కెట్స్, పిజ్జా అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఓవెన్ ఉండడం వల్ల అంత బెనిఫిట్ చూసారా. ఇంట్లోనే అన్ని ఐటెం చేసుకోవచ్చు. హ్యాండ్ వచ్చింది, చూద్దాం. చూసారా కుక్కీస్ ఏ విధంగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.